నెల్లూరు అఖిల భారత కాంగ్రెస్ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పరిరక్షణకై జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒకరోజు ఉపవాస దీక్ష చేస్తున్నట్లు నెల్లూరు జిల్లా కాంగ్రెస్ అధ్యకుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. పథకం 20 ఏళ్లు విజయవంతంగా నడుస్తుంటే మోడీ ప్రభుత్వం గాంధీ మహాత్ముని పేరు తీసేసి వీజీపీ రామ్జీ అనే నూతన పేరుతో పేద బ్రతుకుల జీవితాల్లో చీకటిని మిగల్చబోతోందని అన్నారు. ఆర్థిక భారం 90% రాష్ట్రాలు భరించేలా చట్టం రూపొందించడం వల్ల రాష్ట్రాలు ఆర్థిక భారం వల్ల పథకం నిర్వీర్యం చేసే ప్రమాదం ఉందన్నారు. దీనివల్ల రాష్ట్రంలో 70 లక్షల మంది ఉపాధిపై ప్రభావం ఏర్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు డాక్టర్ యశోధర, సిటీ కాంగ్రెస్ అధ్యకులు ఇర్ఫాన్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె సంజయ్ కుమార్, సుధీర్, మల్లికార్జున్ రెడ్డి, ఎన్ఎస్యుఐ రాజా, నియోజకవర్గాల కోఆర్డినేటర్, సీనియర్ నాయకులు, మైనార్టీ నాయకులు, యువజన నాయకులు పాల్గొన్నారు. ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్లేస్ లో కొత్తగా తీసుకొచ్చినటువంటి విబ్జీ రామ్జీ అనే చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఒకరోజు ఉపవాస దీక్ష చేయడం జరుగుతుంది. ఉపాధి హామీ చట్టం ఆనాడు 2006లో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం వలసలు ఉండకూడదని, పేదలు పట్టెడు అన్నం తినాలనే ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి ఉపాధి హామీ చట్టాన్ని ఈరోజు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ గారి పేరు ఉందని, ఆ పేరు ఈ దేశంలో వినబడకూడదని ఒక దురుద్దేశంతో ఆ చట్టాన్ని రద్దు చేసి ఆ చట్టం స్థానంలో విబ్జీ రామ్జీ అనేటటువంటి చట్టాన్ని తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈరోజు గతంలో నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వం 90% భరిస్తుంటే దాన్ని కూడా తగ్గించి 60% కుదించి రాష్ట్రాలపై పెను ఆర్థిక భారాన్ని మోపుతున్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా డిమాండ్ చేస్తుంది, పేదలకు హక్కుగా ఉండేటటువంటి ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయకుండా దీన్ని మళ్ళీ చట్టాన్ని పునరుద్ధరించే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త ఉద్యమాలు కొనసాగిస్తూనే ఉంటుంది. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రజలందరినీ గమనించమంటున్నా, ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఈరోజు ఎందుకంటే ఉండేటటువంటి పార్టీలన్నీ కూడా ప్రాంతీయ పార్టీలు ఈ రాష్ట్రంలో మోడీ ప్రభుత్వానికి కొంతమంది డైరెక్ట్ గాను కొంతమంది ఇండైరెక్ట్ గాను మద్దతు తెలుపుతూనే ఉన్నారు. కాబట్టి ఇండియా కూటమి అలయన్స్ లో ఉండేటటువంటి వామపక్ష సోదరులతో కలిసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీజేపీ ప్రభుత్వంపై పోరాడుతుంది. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని తిరిగి పునరుద్ధరించే వరకు కూడా ఈ పోరాటాలు కొనసాగిస్తాం. ఇందుకు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ యశోధరమ్మ గారు కావచ్చు, సిటీ ప్రెసిడెంట్ ఇర్ఫాన్ గారు కావచ్చు, అదేవిధంగా ఏఐటీసీ నాయకులు కావచ్చు, అదేవిధంగా మనకి మూలం రమేష్ అన్న గారు సిపిఐ నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈరోజు మద్దతు తెలిపి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రధాన నగరాల్లో ఈరోజు నిరాహార దీక్షలు చేస్తున్నారు. ప్రధానంగా యూపీఏ ప్రభుత్వంలో వామపక్ష పార్టీలు కలిసి మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొని వస్తే అది గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు ఉపయోగపడేటట్టు ఇంతవరకు ఉండింది. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చినాక దీన్ని జీ రామ్జీ అనే పేరుతో పథకాన్ని మార్చి ఇప్పుడు దాకా కేంద్రంలో 90% కేంద్రం నిధులు కేటాయించేది 10% రాష్ట్రానికి. ఇప్పుడు కేంద్రం 60%, రాష్ట్రం 40% నిధులు కేటాయించే పరిస్థితి రాష్ట్రం మీద 2700 కోట్ల భారం పడబోతుంది. అందువల్ల ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రభుత్వం ఏదైతే తెలుగుదేశం గాని, జనసేన గాని, వైఎస్ఆర్సీపీ గాని పార్లమెంట్ లో దానికి ఆమోదం తెలిపారు. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. కష్టజీవులు, పేదలకు ఉపయోగపడేటువంటి ఈ పథకాన్ని భారం రాష్ట్రానికి ఉంటే అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ రోజు దేహి అని కేంద్రాన్ని అడిగి మాకు సహాయం చేయాలనేటువంటి అడగటం సరైనటువంటిగా దీన్ని సరైన సందర్భంలో స్పందించాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వం లేదు. కాబట్టి ఇప్పటికైనా దాన్ని వెనక్కి తీసుకొని కేంద్ర ప్రభుత్వం గతంలో ఉన్నట్టే
మొత్తం 100% కేంద్రం నిధులు కేటాయించి దీన్ని పనిచేయించాల్సిన అవసరం ఉందనేటువంటి సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తాం. మన్రేగా పథకాన్ని మోడీ గారు వాళ్ళ బీజేపీ గవర్నమెంట్ దాన్ని నీరుగార్చేదానికి, దాన్ని కొలాప్స్ చేసేదానికి ఆ పథకాన్ని పేరు మార్చే నెపం మీద పేరు మార్చి దాంట్లో చిన్ని క్లాసులు మార్పులు చేర్పులు అని చెప్పి నిజానికి అవి చిన్న మార్పులు కాదు, చాలా పెద్ద మార్పులు. అంటే ఇంకొంచెం రోజులు అవగానే ఫ్యూ ఇయర్స్ లో అది పూర్తిగా కొలాప్స్ అయిపోయి ఆ పథకం ఎంత మాత్రం రన్ అవ్వకుండా ఉండేదానికి గాను చేస్తున్న కుట్ర మాత్రమే ఇది. సో ఈ పథకం ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఆర్థిక శాస్త్రవేత్త అయిన మన పూర్వ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ గారు, రాహుల్ గాంధీ గారు వాళ్ళిద్దరూ చాలా రోజులు శ్రమించి ఈ పథకాన్ని డిజైన్ చేశారు. సో ప్రాథమిక హక్కు మన ప్రకటించండి, నేను పని చేస్తాను, నాకు డబ్బు కావాలి అని అడిగే హక్కును కల్పించాం. కానీ అలాంటిది ఈ రోజు ఏంటంటే ఈ విధంగా వీళ్ళు నీరుగార్చేసి ఇప్పుడు వాళ్ళు మాకు ఈ రోజు. నా పేరు శంకర్ కిషోర్, ఏఐటిసి జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు. ముఖ్యంగా ఈ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ గారి పేరు మార్చడంలో ఒక మతపరమైన ఒక ఇబ్బంది ఉంది దీంట్లో. ఎందుకంటే గాంధీ గారిని చంపింది గాడ్సే, ఆయన ఆర్ఎస్ఎస్. ఇప్పుడు ఇక్కడ నరేంద్ర మోదీ గారు మహాత్మా గాంధీకి ఇక్కడ పూలమాలేస్తారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు అక్కడ గాడ్సేకి పూలమాలేస్తారు. అంటే బీజేపీ యొక్క ద్వంద్వ వైఖరి, ఒక విచ్ఛిన్న వైఖరి ఏందో మనం అర్థం చేసుకోవచ్చు. నిజంగా ఆ రోజు కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ కలిసి ప్రజలకి వలస పోకుండా ఉండడానికి ఒక మహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుడితే ఈ రోజు ప్రజలు వలసలు కాదు, చచ్చిపోండి మాకు అవసరం లేదంటూ దాన్ని పేరు మార్చి నీరుగార్చి, అలాగే కేంద్ర ప్రభుత్వం వాటా తగ్గించి నిజంగా బ్యాలెట్ ఓటింగ్ కానీ పెట్టగలిగితే బీజేపీ ఈ దేశంలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఈ దేశం నుంచి వెళ్ళిపోద్దని గట్టిగా చెబుతూ ఈ కార్యక్రమానికి, ఇటువంటి కార్యక్రమాలకు అండగా సిపిఐ పార్టీ మరియు ఏఐటిసి అండగా ఉంటుందని తెలియజేస్తారు.